నింద అతని మీద వేయబడినప్పుడు అతను అన్నాడు, తనకు తానుగా తగ్గించుకొని ఉన్నాడు. నువ్వు తప్పు చేసేవనంటే నేను తప్పు చేయలేదండి అని అన్నాడు. అయినా సరే నింద వేశాడు, పడ్డాడు, భరించుకున్నాడు, ఓర్చుకున్నాడు. తీసుకెళ్లి చెరసాలలో వేడి, బంధించేయండి అన్నాడు. అయినా సరే ఓర్చుకున్నాడు. ఓర్చుకొని తను తగ్గించు స్వభావంతో దేవుని వైపు చూశాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. ఎప్పుడైతే యోసేపు ఆ చెరసాలలో ఉండి మొరపెట్టిన తన మొరను విన్న దేవుడు, చూడండి, తగ్గించుకున్న వాడిని తీసుకొని వెళ్ళి దేవుడు ఏం చేశాడు, అతనిని ఆ దేశానికి ఒక గొప్ప ప్రధాన మంత్రిగా దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో నీవు తగ్గించుకునే స్వభావం కలిగి నీవు ఉన్నప్పుడు, నీ జీవితంలో నీ తగ్గింపు స్వభావాన్ని చూసిన దేవుడు నిన్ను హెచ్చించును గాక. నీ జీవితంలో ఆ హెచ్చైన వాటిలోనికి దేవుడు నిన్ను నడిపించును గాక. నువ్వు హెచ్చులోనే ఉండాలి, తగ్గే స్థితిలో ఉండకూడదు. మనుషుల దగ్గర మాత్రం మనం ఎలా ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అందుకని ప్రభువుని యేసు